కెమికల్స్ ఫ్రీ జెల్ అండి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను వాళ్ళకి ముందే చెప్పాను నా స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అన్నారు. సో నాది కాంబినేషన్ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్ అంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దీని అయితే యూజ్ చేయొచ్చు అంట. ఇది అయితే కంప్లీట్లీ యాక్నీ చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయడం తగ్గించాను. ఈ రోజు నుంచి అయితే నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, వీక్లీ ట్వైస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నాకు, ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలా మంది పింపుల్స్ సఫర్ అవుతూ ఉంటారు కదా, ఎక్కువగా సఫర్ అయ్యేది యూతే అని అనుకోకండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ గర్ల్స్, ఉమెన్స్ అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, పింపుల్స్ తో అయితే సఫర్ అవుతున్నారు. పింపుల్స్ తగ్గినా సరే పింపుల్ మార్క్స్ అనేవి అలా ఉండిపోతున్నాయి అన్నమాట. సో ఫేస్ చూడడానికి చాలా వరస్ట్ గా ఉంటుంది. అతమానం మేకప్ అయితే వేసుకోలేము కదా మనం. పింపుల్స్ తగ్గడానికి నేనైతే ఒక ఆయింట్మెంట్ యూజ్ చేశానండి. నేను హానెస్ట్ గా రివ్యూ అయితే ఇస్తున్నాను, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆ ఆయింట్మెంట్ అనేది చూపించడం జరుగుతుందండి. పింపుల్స్ అసలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, పింపుల్స్ తగ్గడానికి ఏమేం చేయాలి, ఆయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో నేను చెప్తానండి. సో కంపల్సరీగా నేను చెప్పినవన్నీ చేయండి, మీకు రిజల్ట్స్ అయితే మీరే చూస్తారనమాట. పింపుల్స్ అనేవి తగ్గుతాయి, ప్లస్ రాకుండా కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మోస్ట్లీ పింపుల్స్ అనేవి టీనేజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయండి. టీనేజ్ వాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తాయి అంటే, వాళ్ళకి అప్పుడప్పుడే హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదండి ఏజ్ పెరిగే కొద్దీ. సో అందువల్ల వాళ్ళకి పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది నార్మల్, అందరికీ వచ్చేవే. కానీ అందరికీ టీనేజ్ లో ఉన్న వాళ్ళందరికీ వస్తాయని చెప్పేసి నేను చెప్పను, వాళ్ళ స్కిన్ బట్టి కూడా వస్తాయి అన్నమాట. సెకండ్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కదండి, స్కిన్ లో డస్ట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ అవడం వల్ల డస్ట్ పార్టికల్ మొత్తం మనకి పింపుల్ గా ఫామ్ అయ్యి బయటకు అనేది వచ్చేస్తుందండి. సో అందుకని ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో టీనేజ్ వాళ్ళకని ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాంటివి ఏమీ లేవండి. పీసీఓడి ప్రాబ్లం అనేది లేడీస్ కి చాలా ఎక్కువ అయిపోతుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింపుల్స్ అనేవి కామన్ అయ్యాయండి. సో పింపుల్స్ అనేవి వస్తున్నాయి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా డైట్ ఫాలో అయితేనే అవి తగ్గుతాయండి మనకి. సో వీటి అన్నిటికీ కూడా నేను ఇప్పుడు సొల్యూషన్ అనేది చెప్తాను. ఒక మంచి క్రీమ్ అయితే నేను తీసుకొచ్చానండి. కానీ ఆ క్రీమ్ యూజ్ చేసే ముందు ఫస్ట్ మనకి పింపుల్స్ రాకుండా ఉండడానికి ఒక క్రీమ్ యూజ్ చేస్తే సరిపోదు కదండి. మనం ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా సరే ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. స్కిన్ అనేది ఎక్కువగా ఆయిల్నెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయిలీ ఉండడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి డస్ట్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. సో పొల్యూషన్ వల్ల డస్ట్ అనేది మన స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఏం చేస్తామో, ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా మంది ఫేస్ వాష్ చేసుకోకపోవడం వల్ల మనం ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసే వరకు కూడా ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని మన ఫేస్ లోనే ఉండిపోతూ ఉంటాయి. దానివల్ల పింపుల్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీగా ఫేస్ వాష్ అనేది చేసుకోండి. ఎంత ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి అంత ఆయిల్నెస్ అనేది ఉండదన్నమాట. సో పింపుల్స్ తగ్గడానికి ఇది ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ వన్ వచ్చేసి మన ఫుడ్ డైట్. ఏంటంటే బయట ఎక్కువగా ఇప్పుడు ఆయిలీ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. లేకపోతే కొంతమంది జంక్ ఫుడ్ పడకపోయినా సరే తింటూ ఉంటారు, దానివల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. సో జంక్ ఫుడ్స్ తినడం మానేయండి. ఆయిల్ కంటెంట్ ఫుడ్స్ అనేవి
తక్కువగా తీసుకోండి. తీసుకోవద్దని నేను చెప్పను, తీసుకోకుండా ఎవరు ఉండరు. అంటే ఫ్రైస్ అలాంటివి ఎక్కువగా తినకండి. ఫ్రై కర్రీలో అయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. అదే గ్రేవీ కర్రీలో అయితే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కర్రీస్ మీరు ప్రిఫర్ చేయండి. అప్పుడు కొంతవరకు ఆయిల్ అనేది తగ్గించినట్లే అవుతుంది. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే చెప్పాను కదండి, కంపల్సరీగా ఫేస్ వాష్ అనేది బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చేసుకోవాలండి. ఆయిల్ కంటెంట్ అనేది తగ్గించాలి. కాంబినేషన్ స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా సరే ఇదే చేయాలండి. టీనేజ్ వాళ్ళకైతే నేను చెప్పాను కదండి ముందే, హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సర్టైన్ ఏజ్ పీరియడ్ వచ్చే వరకు కూడా పింపుల్స్ అనేవి కొంతమందికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి అయితే టీనేజ్ వాళ్ళు వరి అవ్వద్దు. హోమ్ రెమెడీస్ కూడా కొంతవరకు ప్రిఫర్ చేయండి. అంటే స్క్రబ్బింగ్, వీక్లీ ట్వైస్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఫేస్ మాస్క్ ఏదన్నా వేసుకోవాలి. లేకపోతే శనగపిండి అవి ఉంటాయి కదండి, వాటితో స్క్రబ్ చేసుకోవడం, లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకోవడం, అలాంటివి చేస్తే కూడా మనకి ఆయిల్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఆయిల్ని కంట్రోల్ చేసుకోవడం. ఆయిల్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అలాగే మన ఫుడ్ డైట్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు అయితే నేను ఆయింట్మెంట్ ఏది యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశానో కూడా మీకు చెప్తానండి, చూసేయండి. నేను యూజ్ చేసిన ఆయింట్మెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ ఏమేమి చేయాలో అన్నీ చెప్పాను కదండి. ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి, స్క్రబ్బింగ్ యూజ్ చేయాలి, ఆయిల్ ఫుడ్స్ అనేవి తగ్గించాలి, జంక్ ఫుడ్స్ కూడా తగ్గించాలి. ఇవన్నీ చేస్తూ నేను చెప్పిన ఆయింట్మెంట్ అనేది యూజ్ చేస్తే మీకు కంపల్సరీగా పింపుల్ మార్క్స్ తగ్గుతాయి, పింపుల్స్ రావడం కూడా తగ్గుతాయండి. సో ఆయింట్మెంట్ వచ్చేసి కనిపిస్తుందా మీకు? ఇదండి ఆయింట్మెంట్. అయితే ఇది మీకు ఎక్కడైనా సరే మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి వైక్లాన్జీ అండ్ జెల్. ఇందులో మనకి క్లిండామిసిన్ ఫాస్ఫేట్ అండ్ నికోటినమైడ్ అనేవి ఉంటాయండి. సో నికోటినమైడ్ అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కదా, ఇప్పుడు చాలా క్రీమ్స్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి హెల్ప్స్ టు కంట్రోల్ యాక్నీ ఫర్ క్లియర్ అండ్ హెల్తీ లుకింగ్ స్కిన్. అంటే మనకి యాక్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గించి, అలాగే స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. మన స్కిన్ అనేది గ్లోగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇదైతే ఇదండి ఆయింట్మెంట్. ఇంత ట్యూబ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను. యాక్చువల్గా నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 2-3 ట్యూబ్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుందమ్మా, అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఫస్ట్ ట్యూబ్కి తెలుస్తుంది రిజల్ట్, కానీ కంప్లీట్గా మార్క్స్ అయితే పోవు అని చెప్పేసి అన్నారనమాట. సరే ఒకటి యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకోటి తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఈ ఒక్క ట్యూబ్ యూజ్ చేసిన తర్వాత మార్క్స్ మొత్తం పోయాయి అన్నమాట. అందుకని నేను మళ్ళీ అయితే తీసుకోలేదు. మళ్ళీ పింపుల్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి దీన్ని ఇలా ఉంచాను. సో మీకు స్టార్టింగ్ నుంచి చూపిద్దాం అనుకున్నాను. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇదైతే చూడండి కంప్లీట్ గా మనకి ట్రాన్స్పరెంట్ జెల్ అండి. ట్రాన్స్పరెంట్ అంటేనే మనకి అర్థమవుతుంది కదా, నో కెమికల్స్, నో పారాబెన్స్ అని చెప్పేసి. ఇది కెమికల్స్ ఫ్రీ జెల్ అండి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను వాళ్ళకి ముందే చెప్పాను, నా స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుందండి, అలాగే నాది కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి చెప్పాను. సో ఏం ప్రాబ్లం లేదమ్మా, హ్యాపీగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అన్నారు. సో నాది కాంబినేషన్ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్ అంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చండి. ఇందులో యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ క్లిండామిసిన్ ఫాస్ఫేట్ అండి. నథింగ్ బట్ యాంటీబయోటిక్ అండి. ఈ కెమికల్ అనేది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా చేస్తుందండి. పింపుల్ అనేది పెద్దదవ్వకుండా కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఉన్నది నికోటినమైడ్. నికోటినమైడ్ అంటే నథింగ్ బట్ విటమిన్ B3 అండి. విటమిన్ B3 అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. విటమిన్ B3 ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రెడ్నెస్ రాకుండా, ఇచ్చింగ్ రాకుండా, స్వెల్లింగ్ రాకుండా, పింపుల్ మార్క్స్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ఇవి 2 కెమికల్స్ కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి.
ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. స్నానం చేసినా సరే ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. చూసారా నా స్కిన్ అయితే ఎంత గ్లోయింగ్గా ఉందో. నేను ఏ ఫేస్ వాష్ యూస్ చేస్తానో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కంపల్సరీగా రివ్యూ ఇస్తాను. ఇప్పుడు మీకోసం దీన్ని కట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే ట్యూబ్ మొత్తం అయిపోయింది కదా, ఇంకో ట్యూబ్ నా దగ్గర లేదు. సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. టెక్స్చర్ ఎలా ఉంటుంది, కలర్ ఏ కలర్లో ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. కలర్ ఏం కలర్ లేదు, వైట్ కానీ అలాగా కలర్ లేదు. సో ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి కెమికల్ ఫ్రీ జెల్లేనండి, జెల్ ఫామ్లో ఉంది. హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు పింపుల్స్ లేవు కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. నా స్టార్టింగ్ వీడియోస్ చూసుకుంటే నాకు చాలా పింపుల్స్ ఉన్నాయి, మార్క్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఇప్పుడు కూడా లైట్గా ఇక్కడ ఒకటి లైట్గా ఉంది, ఇక్కడ ఒకటి చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. ఇది నేను ఆ ట్యూబ్ మొత్తం యూజ్ చేశాను. సో నాకైతే మొత్తం మార్క్స్తో సహా మొత్తం తగ్గిపోయాయి. అందుకని మళ్ళీ తీసుకోలేదు. మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పింపుల్స్ అనేవి నాకు రాలేదన్నమాట. సో అందుకని నేను ఇంకా తీసుకోలేదు. జస్ట్ క్రీమ్ ఇలా తీసుకొని మీకు ఎక్కడైతే పింపుల్ మార్క్స్ ఉంటాయో ఇలా అప్లై చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అసలు ఈజీగా స్కిన్లోకి మనకి అబ్జర్వ్ అయిపోతుంది. చూసారు కదా మీరు. కానీ ఇది పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నైట్ అప్లై చేసుకొని పడుకుంటారు కదండి, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి. ఇది ఓన్లీ నైట్ టైం యూజ్ చేసే క్రీమ్ మాత్రమే. ఎర్లీ మార్నింగ్ మన ఫేస్ మీద ఉండకూడదు కాబట్టి ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. సన్లైట్ మన స్కిన్కి తగలకూడదు, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. మార్నింగ్ టైం నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇంకా తొందరగా తగ్గుతాయి అన్నమాట. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పింపుల్ వచ్చినప్పుడు దాన్ని ఇలాగా హ్యాండ్తో చిక్కుతూ ఉంటారనమాట. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల పింపుల్ మార్క్స్ అనేవి మనకి ఉండిపోతూ ఉంటాయండి, బ్లాక్ అయిపోతుంది పింపుల్ అనేది. సో మీరు హ్యాండ్ పెట్టకుండా చూడండి, మనకి పింపుల్ స్పాట్ అనేది దానికంటే అదే తగ్గిపోతుంది అనమాట. మెయిన్ బ్లాక్ స్పాట్ అనేది అవ్వదు మనకి. సో పింపుల్స్ని గిల్లడం, చిక్కటం అలాంటివి అయితే అసలు చేయొద్దు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే నేనైతే హానెస్ట్గా రివ్యూ ఇచ్చానండి, మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తే కంపల్సరీగా రివ్యూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.